ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇవాల్టి నుంచే లీగ్ 12వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్లో తమిళ్ తాలైవాస్తో తెలుగు టైటన్స్ పోటీ పడబోతోంది. రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్తో పునేరి పల్టన్ తలపడబోతోంది. అయితే 7 ఏళ్ల విరామం తర్వాత విశాఖపట్నంలో ఈ టోర్నీ జరగబోతోంది. అయితే ఈ సీజన్లో స్ట్రాంగ్గా పోటీ చేస్తామని తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ పేర్కొన్నాడు. అయితే ప్రతి ఫ్రాంచైజీ తన జట్టును బలోపేతం చేసుకుని వస్తోంది. ప్రతి మ్యాచ్ రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉందని తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ తెలిపారు. ఏ మ్యాచ్ కూడా తేలిక తీసుకునే ఛాన్స్ లేదన్నారు. ప్రతి విజయం ఆయా జట్లు కష్టపడాల్సిందేనన్నారు. ఈ పోటీలను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఇక లీగ్ దశలో మొత్తం 108 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రతి జట్టు 18 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. పాయింట్ల విధానంలో మార్పులు చేశారు. మ్యాచ్ గెలిస్తే 2 పాయింట్లు, ఓడిన జట్టుకు ఏమీ రావు. ప్రస్తుత సీజన్లో మ్యాచ్ టై అయితే ప్రత్యేక నిబంధనలతో 5 రైడ్ల షూట్అవుట్ రౌండ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు కూడా 2 జట్లు సమంగా ఉంటే గోల్డెన్ రైడ్ విజేతను నిర్ణయిస్తోంది. ఇక అప్పటికీ ఫలితం రాకపోతే టాస్ ద్వారా విజేతను ఎంపిక చేయనున్నారు. లీగ్ దశలో టాప్ 8లో ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్స్కి చేరుకుంటారు.